పార్కింగ్ ప్రాంతాల్లో ఉండే బైక్లే అతడి టార్గెట్. వాహనదారులు బండిని పార్క్ చేసి తిరిగి వచ్చేలోగా బండిని మాయం చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. కేవలం 5 నిమిషాల వ్యవధిలో బైక్ల్ని పార్కింగ్ ప్రాంతం నుంచి మాయం చేయటం, చోరీ చేసిన బైక్లను వేరే ప్రాంతాలకు తరలించి అమ్మటం అతడికి అలవాటు. ఇలా అడ్డు అదుపు లేకుండా చోరీలకు పాల్పడుతున్న బైక్ చోరుని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 5,50,000 రూపాయల విలువైన 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు మద్దం కొమరయ్యను అరెస్ట్ చేసినట్టుగా మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. నిందితుడు నిత్యం పార్కింగ్ ప్రాంతాలు టార్గెట్ చేసి బైకులు దొంగిలిస్తున్నట్టుగా విచారణలో తేలిందని వెల్లడించారు. దొంగిలించిన వాహనాలు పలు రిసీవర్లకు విక్రయిస్తున్నట్టుగా గుర్తించామని, వారిపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేర నియంత్రణలో సిపి, డీసీపీ ఆదేశాలతో మాదాపూర్ పోలీసులు దూకుడు పెంచారు. రోజూ విజిబుల్ పోలీసింగ్ చేపడుతున్నారు. హైదరాబాద్లో 100 ఫీట్ రోడ్డులో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నాగర్ కర్నూలు ప్రాంతానికి చెందిన ముద్దం కొమరయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కొమరయ్య పాత నేరస్తుడిగా మాదాపూర్ క్రైమ్ టీం గుర్తించింది. అదుపులోకి తీసుకున్న కొమరయ్యను లోతుగా విచారించారు. దీంతో నేరాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తాయి. నిందితుడి నుంచి 5,50,000 విలువ చేస్తే 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టుగా ఏసీపీ వివరించారు. నిందితుడు కొమరయ్య నాగర్ కర్నూల్, కూకట్పల్లి, మాదాపూర్, కేపీహెచ్బీ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డట్టుగా ఏసీపీ తెలిపారు. లీగల్ ప్రొసీజర్ ప్రకారం ద్విచక్ర వాహనాలు వాహన యజమానులకు అందించడం జరుగుతుందని ఏసీపీ వివరించారు. నేర నియంత్రణలో భాగంగా మన సిపి గారు, మన డీసీపీ మాదాపూర్ గారి ఆదేశాల మేరకు రోజు విజిబుల్ పోలీసింగ్ తనిఖీల్లో భాగంగా నిన్న సాయంత్రం ఈ 100 ఫీట్ రోజులో విజిబుల్ పోలీసింగ్ చేసేటప్పుడు మనము ఒక ముద్దం కొమరయ్య, రెసిడెన్స్ ఆఫ్ తెల్కపల్లి విలేజ్, నాగర్ కర్నూలు జిల్లా అన్న అతన్ని మనము పట్టుకోవడం జరిగింది. ఇతన్ని మనం ఏంటంటే మన క్రైమ్ పార్టీ వాళ్ళు ఇతన్ని పాత అఫెండర్గా గుర్తించారు. గుర్తించిన తర్వాత ఇతన్ని ఇంట్రాగేషన్ చేసిన క్రమంలో ఇతను బైక్ అఫెండర్గా తేలింది. ఇంట్రాగేషన్ చేసిన క్రమంలో మనకి ఇతని నుంచి 13 బైకులు రికవరీ చేయడం జరిగింది. ఇతను మన మాదాపూర్ లిమిట్స్లోనే కాకుండా నాగర్ కర్నూల్ మరియు కేపీహెచ్బి, కూకట్పల్లి ఈ లిమిట్స్లో కూడా ఇతను వాహనాల అంటే టూ వీలర్స్ చోరీ చేయటం జరిగింది. ఈ 2 వీలర్స్ అన్నీ కూడా ఇతని వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ 13 వాహనాలు కూడా, దీని విలువ 5,50,000. ఇవన్నీ కూడా తర్వాత ఏదైతే లీగల్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి వాహన యజమానులకి అందజేయడం జరుగుతుంది. అతన్ని ఇతను పట్టుకున్న అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కేవలం 5 నిమిషాల వ్యవధిలో బైక్ దొంగతనం చేయటం కొమరయ్యకు వెన్నతో పెట్టిన విద్య. వాహనదారులు బైక్ పార్క్ చేసి తిరిగొచ్చేలోపుగా బండిని మాయం చేయటంలో కొమరయ్య నైపుణ్యం సాధించాడని ఏసీపీ తెలిపారు. వెహికల్ అంటే ఇప్పుడు జనరల్గా మన ఎక్కడైతే ఎక్కువ వెహికల్ పార్కింగ్ చేసి వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. జనరల్గా ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు అనుకున్నప్పుడు కొన్నిసార్లు మన వాళ్ళు హడావిడిలో తాళం మర్చిపోయి వెళ్ళిపోతుంటారు. కొన్నిసార్లు ఏమో ఒక్కోసారి ఇట్లా తిప్పితే అవి వచ్చేస్తుంటాయి హ్యాండిల్స్. అట్లాంటి ఈజీగా ఉన్న వెహికల్స్ని జనరల్గా టక్కున అంటే వాళ్ళు వస్తే 5 నిమిషాల్లో పని కంప్లీట్ అయ్యేటట్టు ఏదైనా ఉంటే అట్లాంటి వెహికల్స్ ఐడెంటిఫై చేసి తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా రికవర్ చేసినాయి. డిస్పోజల్ వాళ్ళు చూపించారు. వాళ్ళు మనకి వెహికల్స్ ఇచ్చారు కాబట్టి పేర్లు అయితే చెప్పడం లేదు. రిసీవర్స్ ఉన్నారు అంటే దీంట్లో ఒక్కటి కాదు. దీంట్లో అయితే మనం ఇంక్లూడ్ చేయలేదు, కానీ బైండ్ అవుట్ చేస్తాం తర్వాత లీగల్ ఫ్రేమ్వర్క్ లో తీసుకొస్తాం. నిందితుడిపై చట్టపరంగా అన్ని చర్యలు చేపడతామని ఏసీపీ స్పష్టతిచ్చారు.